పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మోదీపై వైసీపీ యుద్ధబేరి, ఇక కమలంలో తాడో పేడో. ప్రధాన 7 సూత్రాలపై ఘాటు విమర్శలు. కాంగ్రెస్ వైపు జగన్ చూపు. ఏపీ రాజకీయాల్లో పెనుమార్పు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ పెద్దలతో అప్పర్కటిత మిత్రత్వాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రయోజనాల సాకుతో ఆచితూచి వ్యవహరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన పందాను పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశాల ప్రజల ముందు ఉంచిన 7 సూత్రాల పిలుపుపై వైసీపీ నేతలు ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడడం రాజకీయ వర్గాల్లో పెనుసంచలనంగా మారింది. ఇది కేవలం ఒక విధానపరమైన విమర్శ మాత్రమే కాదని, బీజేపీతో దశాబ్ద కాలపు దోస్తీకి శాశ్వతంగా చర్మగీతం పాడుతూ కాంగ్రెస్ వైపు అడుగులు వేసే వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని ప్రధాని మోదీపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ప్రజలే కారణమంటున్న ప్రధాని వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని ఆయన మండిపడ్డారు. ప్రజలకు నీతులు చెప్పే ముందు ప్రధాని ఆ సూత్రాలను స్వయంగా ఆచరించి చూపాలని డిమాండ్ చేశారు. బంగారం కొనుగోలు ఆపాలని, విదేశీ పర్యటనను వాయిదా వేయాలని, సామాన్యులకు హితబోధ చేయడం కాదని, అసలు దేశ ఆర్థిక వ్యవస్థని స్థితికి తెచ్చిన కేంద్రం తన వైఫల్యాన్ని అంగీకరించాలని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడం చూస్తుంటే వైసీపీ తన రాజకీయ వైఖరిని స్పష్టంగా ప్రకటించినట్లయింది. తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలో తమిళ వెట్రి కజగం సాధించిన అనూహ్య విజయం ఇప్పుడు ఏపీ రాజకీయాలపై గట్టి ప్రభావం చూపుతుంది. విజయ్ నేరుగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్తో జతకట్టి ఇక్కడ సత్తా చాటడం జగన్మోహన్ రెడ్డిని ఆకర్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి బలంగా ఉండడంతో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ బీజేపీతో కలిసి వెళ్లడం వల్ల రాజకీయంగా ఉన్నగొడే ప్రయోజనం ఏమీ లేదని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ మారుతున్న సమీకరణాల దృష్ట్యా ఆ పార్టీ వైపు మొగ్గు చూపడమే ఏకైక మార్గమని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ జరుగుతుంది. వైసీపీ సోషల్ మీడియా విభాగాలు సైతం విజయ్ పార్టీని ప్రశంసిస్తూ బీజేపీకి వ్యతిరేక గలం వినిపిస్తుండడం ఈ మార్పుకు బలమైన సంకేతంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ఇక తన పోరాటాన్ని నేరుగా కేంద్రంపైకి మళ్లించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాల్లో గతంలో కేంద్రంపై మెతక వైఖరి అవలంబించాలనే విమర్శలను చెరిపివేసేందుకు మోదీకి నేరుగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఇటీవల పార్లమెంట్లోనూ వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని గట్టిగా ప్రస్తావించడం ఈ వ్యూహంలో భాగమే. ప్రధాని మోదీ పరిపాలన విఫలమైందని వైసీపీ అధికారికంగా ప్రకటించడం అంటే భవిష్యత్తులో బీజేపీతో దోస్తీకి శాశ్వతంగా ముగింపు పలికినట్లని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడం ద్వారా జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చడం జగన్ తన రాజకీయ పునర్జీవనానికి వేసుకుంటున్న భారీ స్కెచ్గా కనిపిస్తుంది. ఒకవేళ జగన్ నిజంగానే కాంగ్రెస్ చేతులు కలిపితే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ పెనుసంచలనంగా మారడం, అభివృద్ధి ముసుగులో ఉన్న రాజకీయ బంధాలకు కాలం చెల్లిందని, ఇక సమరమే తేల్చుకుంటుందనే సంకేతాలను జగన్ పంపుతున్నారు. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.